ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ దూరం పెట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ధర్నాను బీఆర్ఎస్ బైకాట్ చేసింది. ధర్నాలో ఒక్క గులాబీ నేత కూడా పాల్గొనలేదు. దాంతో కవిత ఇష్యూను బీఆర్ఎస్ సీరియస్ గానే పరిగణిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టినప్పటికీ బీఆర్ఎస్ ఆ ఛాయలోకి వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. తమ బాస్ కోసమే కవిత ధర్నా నిర్వహించినా గులాబీ నేతలు ఇందిరా పార్క్ వైపు కన్నెత్తి చూడలేదు. జై కేసీఆర్, జై జాగృతి. నీళ్ళిచ్చినందుకు నోటీసులా, కేసీఆర్ కి నోటీసులా. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్. జై కేసీఆర్, జై తెలంగాణ. అందిస్తారు నరేందర్. రైట్ వైశాలి, కాళేశ్వరం కమిషన్ నోటీసు కేసీఆర్ కు అందిన నేపథ్యంలో ఆయన త్వరలోనే దానికి కమిషన్ ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే గులాబీ బాస్ కు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీస్ ఇవ్వడం ఎలా అని కూడా ఆమె కవిత చాలా రోజుల నుంచి ఆర్గ్యూ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు కూడా సైలెంట్ గా ఉంటున్నారు, కనీసం ధర్నాలు చేయట్లేదు, నిరసన కార్యక్రమాలు చేయట్లేదు, ప్రొటెస్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యారంటూ కూడా ఆమె చిట్చాట్లో మాట్లాడింది. అదే సమయంలో ప్రెస్ మీట్ లో కూడా ఆమె చెప్పినటువంటి నేపథ్యం కనుక మీరు చేపట్టకపోతే నేనైనా చేస్తానని కూడా ఆమె అన్నట్టుగానే ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ లో ఆమె కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి 1:20 దాకా ఈ ప్రోగ్రాం నడిచింది. అదంతా మహిళలు, జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళు, కొంతమంది బీసీ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కర్టిస్గా వచ్చి ఆమెను కలిసి వెళ్ళినటువంటి సందర్భాన్ని చూసాం. దాంట్లో మొత్తం అటెండ్ అయినటువంటి దాంట్లో అందరూ కూడా మహిళలకు సంబంధించినటువంటి లీడర్లు, అందులో జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళు మాత్రమే, ఆ టీం లీడర్లు మాత్రమే కనిపించారు తప్ప ఎవరు కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ఆమె హైదరాబాద్ లో మొదటి ప్రోగ్రాం నిర్వహించింది. ఎయిర్పోర్ట్ లో మాట్లాడిన తర్వాత చిట్చాట్ నిర్వహించింది. చిట్చాట్ లో కూడా తన అన్నన్ మీద కానీ, హరీష్ రావు గాని మీద కూడా కొంత అటాక్ చేసింది ఇండైరెక్ట్ గా. దాని తర్వాత గులాబీ బాస్ ని ఆమె మెచ్చుకున్నటువంటి పరిస్థితి మనం గమనించాం. దీని తర్వాత మొత్తం జరిగినటువంటి పరిణామాల్లో కేసీఆర్ తప్ప మిగతా వాళ్ళంతా కొంత కోటరీ లాగా ఉంది, దయ్యాలు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆమె చెప్తూ వచ్చింది. దాని తర్వాత మంచిర్యాల వెళ్ళింది, అక్కడ కొంత గట్టిగానే ఫైట్ చేసినటువంటి పరిస్థితి. బీజేపీని కాంగ్రెస్ అటాక్ చేస్తూనే బీఆర్ఎస్ ఇక్కడి నుంచి ఉద్యమాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్తూనే ఆమె సీరియస్ గా ఫైట్ చేస్తూ వచ్చింది. ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమానికి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కనీసం జెంట్స్ రాకపోయినా కూడా బీఆర్ఎస్ లో మొదటి నుంచి ఎమ్మెల్సీ కవిత నడిచినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజెంట్ కొంతమంది కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు, స్వయానా ఈమె రెఫరెన్స్ చేసినటువంటి కొంతమంది కార్పొరేషన్ చైర్మన్ కూడా ఉన్నారు. అలాంటి మహిళా లీడర్లు కూడా ఈ ప్రోగ్రామ్ కు రాకపోవడాన్ని అందరూ కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదంతా దీనికి కారణం కేటీఆర్ ఆజ్ఞలో భాగంగానే, అంటే గులాబీ బాస్ పైన ప్రోగ్రాం నిర్వహిస్తున్నప్పుడు కూడా కాళేశ్వరం కమిషన్ లో నోటీస్ గులాబీ బాస్ కి ఎట్లా ఇస్తారన్న దాని మీదనే ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నప్పటికి కూడా ఒక్కరంటే ఒక్కరు మహిళా లీడర్లు రాలేదు, ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రాలేదు, మాజీ ఎమ్మెల్యేలు రాలేదు, ఎంపీలు రాలేదు, ఎవ్వరు కూడా రాలేదు. అంటే అటువైపు కనుక వెళ్తే వాళ్ళ మీద ఆంక్షలు పెట్టబోతుంది అన్నటువంటి ఇండికేషన్ పార్టీ ఇచ్చినట్టు అయింది. కనుక మనం అర్థం చేసుకోవాలి, ఖచ్చితంగా ఇది పార్టీ లైన్ దాటితే ఖచ్చితంగా వేటే ఉంటది అన్నటువంటి విషయంలో కూడా ఒక స్పష్టమైనటువంటి అవగాహన కిందికి ఆర్డర్ వరకు వెళ్లిన నేపథ్యంలోనే ఎవరు అటెండ్ కాలేదన్నటువంటి చర్చ జరుగుతుంది. ఒకంత ఆమె కూడా ఆశ్చర్యానికి గురైంది. కనీసం మహిళా లీడర్లన్నా వస్తారేమో అన్నటువంటి ఎక్స్పెక్ట్ చేసింది. చాలా మంది నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి కొంతమంది కార్పొరేషన్ మాజీ చైర్మన్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు ఆ ప్రోగ్రామ్. కానీ ఇక్కడ మాత్రం ఎవరు కూడా ఈ ధర్నా చౌక్ మాత్రం కాలేదు. తెలంగాణ భవన్ కు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఇంటర్నల్ గా మాట్లాడుకుంటున్నారు, కానీ రాకూడదు అన్నటువంటి ఆంక్షలో భాగంగానే ఈ ప్రోగ్రామ్ కు అటెండ్ కాలేదన్నటువంటి చర్చ జరుగుతుంది. ఇది ఖచ్చితంగా గులాబీ బాస్ కంటే ఇది ఇండికేషన్ ఉంది. కేటీఆర్ కూడా ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలకు, ప్రజాప్రతినిధులకు మెసేజ్ రూపకంగా కావచ్చు, వివిధ రకాల ఇంటిమేషన్ ద్వారా ఎవరు కూడా కవిత ప్రోగ్రామ్ కు అటెండ్ కాకూడదు అన్నటువంటి లైన్ తీసుకున్న నేపథ్యంలో ఎవరు కూడా అటెండ్ కాలేదని తెలుస్తుంది. రేపు ఆమె నిజామాబాద్ టూర్కి వెళ్తున్నట్టుగా సమాచారం ఉంది. నిజామాబాద్ లో కూడా అక్కడ ఉన్నటువంటి చాలా మొదటి నుంచి ఆమెని అంటిపెట్టుకున్నటువంటి కొంతమంది ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.
వాళ్ళు కూడా రేపు అటెండ్ అయ్యే నిజామాబాద్ కార్యక్రమం కూడా వాళ్ళు అటెండ్ అవుతారా లేదా మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఈ రోజు కార్యక్రమానికి మాత్రం రాకపోవడం పట్ల కొంత అసంతృప్తి అయితే ఆమెలో కనిపించింది. బట్ అయినప్పటికీ కూడా ఆమె ధైర్యంగానే గట్టిగానే మాట్లాడింది. రేపు కాళేశ్వర కమిషన్ మీద ఇచ్చిన నోటీస్ మీద గట్టిగానే మాట్లాడుతూ ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాం అంటూ కాంగ్రెస్ మీద కానీ బీజేపీ మీద కానీ అటాక్ చేసే ప్రయత్నం అయితే ఆమె చేసింది. బట్ ఈ ఇష్యూ మాత్రం ఆమెకు కొంత ఇబ్బందికరంగానే ఉంది. భవిష్యత్తులో నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు అయితే ఎట్లా ముందుకెళ్లాలి అన్న దాని మీద కూడా ఆమె ఆలోచిస్తుంది. అయినప్పటికీ ఆమె ఒంటరిగానే ప్రయాణం చేయాలన్నటువంటి నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. సొంత ఎజెండాతోనే వెళ్తుంది. జాగృతితోటే మనం ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి వైశాలి. గతంలో కనీసం కేసీఆర్ ఫోటో పెట్టి గులాబీ జెండాలు కనిపించాయి, కనీసం టీఆర్ఎస్ జెండాలు కనిపించాయి. కానీ ఈ రోజు టీఆర్ఎస్ జెండాలు కనిపించలేదు. పింక్ వాసనే లేకుండా, పింక్ కలరే లేకుండా ఆ ఫ్లెక్సీలు కూడా జాగృతి ఆ బ్లూ కలర్ అట్లా నిర్వహించే తప్ప ఎక్కడ కూడా బీఆర్ఎస్ జెండాలు కనిపించలేదు, కారు గుర్తు కనపడలేదు, ఏం కనిపించని పరిస్థితి నెలకొంది. బట్ ఏదైనా కూడా చూడాలి. ఈ ఇష్యూ ఖచ్చితంగా జాగృతికి భవిష్యత్తులో కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే పార్టీ ఆఫీసు లాగా జాగృతి కార్యాలయం కూడా నిర్వహించినటువంటి ఆమె ముందు ఇంకెట్లాంటి కార్యక్రమాలు తీసుకున్నా కూడా పార్టీ దూరంగా ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే నరేందర్, బీఆర్ఎస్ కి కాళేశ్వరం కమిషన్ నోటీసులపై నిరసన ఇష్టం లేదా, లేదంటే కవిత చేపట్టడం వల్ల బీఆర్ఎస్ దూరంగా ఉందా? వాస్తవానికి ఆమె సైడ్ అయినట్టుగానే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక దశలో పార్టీ పెట్టాలన్నటువంటి నిర్ణయానికి వచ్చినప్పటికీ కొంత ఆలోచన ఇంకొక 6 నెలలు 1 year దాకా వేచి చూసే ధోరణి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తన తండ్రి అంటే అభిమానం, గులాబీ బాసన్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఎనలేని ప్రేమ ఉంది. ఆయన దేవుడు లాంటి వ్యక్తి కూడా ఇదంతా చెప్తూ వస్తుంది. కానీ మిగతా ఉన్నటువంటి కోటరీ వల్లనే సమస్య వచ్చింది పార్టీకి. ఎవరు కూడా ఉద్యమ స్ఫూర్తిని మర్చిపోయారు. కనీసం కేసీఆర్ కి నోటీస్ ఇస్తే కూడా ఉద్యమాలు చేయలేని, ఒక పెద్ద ఆందోళన చేయలేని దుస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉందని డైరెక్ట్ ఆమె చెప్తున్న నేపథ్యంలో బట్ పార్టీ ఇది కొంచెం సీరియస్ గానే తీసుకుంది. సొంత అన్నం మీద అటాక్ చేస్తుంది, హరీష్ రావు మీద అటాక్ చేస్తుంది. కనుక ఇక ఉపేక్షించేది లేదు అని కూడా కేసీఆర్ భావించి ఉండొచ్చు. అందుకనే ముఖ్య లీడర్లు ఎవరు కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళొద్దని చెప్పిన నేపథ్యంలోనే ఎవరు కూడా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గరికి ఎవరు రాలేదని చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్. खबरदार रेवंत रेड्डी, खबरदार जय केसीआर, जय तेलंगाना, जय केसीआर, जय जागृति. నీళ్ళిచ్చినందుకు నోటీసులా, కేసీఆర్ కి నోటీసులా. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్. జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై జాగృతి. నీళ్ళిచ్చిన